తులసి లోపల స్టాఫ్ ని పిలుస్తానుండు. హాస్పిటల్ దాకా తీసుకొచ్చిన వాడివి లోపలికి తీసుకెళ్లి అడ్మిట్ చేయించి ట్రీట్మెంట్ చేయించవా? మధ్యలో దూరి దెబ్బలు తిని నా టైం అంతా వేస్ట్ చేస్తున్నావు. తప్పుతుందా? దిగు. చేపట్టుకో. అబ్బా ఏంటిది? నాకు నడక నేర్పిస్తున్నావా? అస్సలు అడుగు వేయలేకపోతున్నాను. నన్ను ఎంతకంటే ఏం చేయమంటావు? నన్ను ఎత్తుకుని తీసుకెళ్ళు. ఎత్తుకొని తీసుకెళ్లాలా? అవును, కండలు బానే పెంచావు కదా, తీసుకెళ్ళు. అసలే రక్తం గారుతుంది. అబ్బా, నా రక్తం చూస్తూ కూడా ఇంకా ఆలోచిస్తున్నావా? తొందరగా తీసుకెళ్ళు. అబ్బా డాక్టర్, డాక్టర్, డాక్టర్. స్ట్రెచర్ పడుకోబెట్టండి సార్. స్ట్రెచర్, స్ట్రెచర్. డాక్టర్, ఏం జరిగింది? అది అది యాక్సిడెంట్ డాక్టర్. యాక్సిడెంటా? ఇది యాక్సిడెంట్లా లేదే, ఏదో గొడవ జరిగినట్టు అనిపిస్తుంది. డాక్టర్స్ దగ్గర లాయర్ల దగ్గర అబద్ధాలు ఆడితే సెకండ్లలో దొరికిపోతాం. గొడవే డాక్టర్. పోకిరి వెధవలు నన్ను అల్లరి చేశారు. వారి నుంచి తప్పించుకునే ప్రయత్నంలో ఇలా గాయాలయ్యాయి. వెంటనే ట్రీట్మెంట్ చేయండి డాక్టర్. అలాగే. నర్స్, ఈమెని లోపలికి తీసుకురండి. ఈ అమ్మాయి రిపోర్ట్ అండ్ అమౌంట్ బిల్. ఏంటి? బిల్లు నేను పే చేయాలా? నిన్ను కాపాడే ప్రయత్నం చేశాను. నీకు గాయం అవ్వకుండా పక్కకు తప్పించాను. మరి నీకోసం రిస్క్ చేశాను కనుక మరి నువ్వే నా హాస్పిటల్ బిల్ కూడా కట్టాలి. ఇది మరీ బాగుంది. అయినా నిన్నెవరు అడ్డుపడమన్నారు? నేను రమ్మన్నానా? నన్ను కాపాడమని నేను అడిగానా? అసలు నాకు గాయాలైతే నేను హాస్పిటల్లో అడ్మిట్ అయ్యేవాడిని. నువ్వెందుకు రిస్క్ చేయాలి? నా బావని అలా పోకిరి గ్యాంగ్ కొడుతూ ఉంటే నేను చూస్తూ ఎలా ఊరుకోవాలి బావా? నా మనసు ఆగలేదు, అందుకే అడ్డుపడ్డాను. ఇది అసంకల్పితంగా జరిగింది. ఏంటి అసంకల్పితం అంటే? నాకు తెలియకుండా నేను అడ్డుపడ్డానని అర్థం. నీకు తెలుగు ఇంత బాగొచ్చా? ఏంటి బావా, నేను అమెరికాలో పెరిగినంత మాత్రాన తెలుగు మర్చిపోతానా ఏంటి? చాలా సంతోషం. మరి బిల్లు కట్టు బావా, ఇంటికెళ్దాం. బిల్లు అయితే కడతాను గాని నన్ను బావా బావా అని పిలవకు. నాకు అసలు మింగుడు పడట్లేదు. బావా, వినగా వినగా నీకు అలవాటైపోతుందిలే.
ట్రీట్మెంట్ అయిపోయింది, బిల్లు పే చేశాను, ఇంకా నేను బయలుదేరతాను. బావా బావా, నేను లేవలేకపోతున్నాను, ప్లీజ్ నన్ను తీసుకెళ్ళవా? అలా ఏం కుదరదు. క్యాబ్ బుక్ చేసుకొని ఇంటికి రండి. బాయ్. బావా 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 బావా. అయ్యో రాణి, ఏంటి గాయాలు కట్లు? వాడి మనసులో నీ మీదున్న ద్వేషం పోగొట్టి ముందు నిన్నొక ఫ్రెండ్గా వాడు చూడాలని ట్రయల్స్ వేస్తున్నావు. ఆ తర్వాత నువ్వేం చెప్పినా వాడు శ్రద్ధగా వింటాడు. ట్రయల్ స్టార్ట్ చేసిన మొదటి ప్రయత్నంలోనే ఇలా తగిలించుకున్నావేంటి? ఇది నిజంగా జరుగుతున్న గొడవలా జ్యోతికి అనిపించాలని కాస్త రెచ్చిపోయాను మేడం. దానికి ఫలితంగా ఈ గాయాలయ్యాయి. మరేం పర్లేదు, మీరిచ్చిన అసైన్మెంట్ ఒప్పుకున్నాను గనక ఈ మాత్రం రిస్క్ తప్పదు. సారీ రాణి, నిన్ను చాలా ఇబ్బంది పెడుతున్నాను. ఊరికే కాదు కదక్కా, జీతం ఇస్తున్నాం కదా. జీతం ఇచ్చినంత మాత్రాన ఇలా గాయాలైతే ఊరుకుంటామా? భలే దానివే, తింగరదానా. అయినా నిన్నిలా వాడు వదిలేసి వెళ్ళిపోవడమేంటి? నా మీద జ్యోతికి ఇంకా జాలి దయ కలగలేదు కదా, అందుకే వదిలేసి వెళ్ళాడు. మరిప్పుడేం చేస్తావు? ఏం చేస్తాను? మీతో పాటు ఇంటికొస్తాను. అలా ఎలా వస్తావు? నువ్విక్కడే ఉండు. అదేంటి? నిన్నిక్కడ జాలి దయ లేకుండా వదిలేసి వెళ్ళిన జ్యోతియే నీకోసం మళ్ళీ రావాలి. అర్థం కాలేదు. తనే నిన్నిక్కడి నుంచి తీసుకెళ్ళాలి. నా కోసం రాకపోతే? వస్తాడు, వచ్చేలా నేను చేస్తాను. పద. అయ్యో, వాడు మనకంటే ముందే బయలుదేరాడు, ఇంకా ఇంటికి రాలేదేంటి? ఎక్కడికి వెళ్ళినట్టు? మళ్ళీ లక్ష్మీ మేడం గుర్తొచ్చి ఏ వైన్ షాప్ దగ్గర ఆగుంటారేమో. ఏయ్ తింగర మొహమా, నోర్మయ్యవే. వాడు ఈ మధ్య అలాంటి అలవాటుకి దూరంగా ఉంటున్నాడు. మరి ఈ పాటికే రావాలి కదక్కా. వస్తాడులే. అదిగో వచ్చేసాడు. రే జ్యోతి. ఏంటమ్మా? ఏంటని అడుగుతావు ఏంటి చిన్న బాబు? దెబ్బలు తగిలిన అమ్మాయిని అలా ఇలా వదిలి వచ్చేస్తారు? దెబ్బలు తగిలాయా? రాణికి గాయమైన సంగతి మీకెలా తెలుసు? అంటే అది అది ఎలా తెలుస్తుందిరా? తను చెప్తేనే కదా తెలుస్తుంది. ఎవరు చెప్పారు? ఇంకెవరు చెప్తారు? రాణియే కాల్ చేసి చెప్పింది. నడవలేని పరిస్థితిలో నొప్పితో బాధపడుతుందంట కదా. నువ్వే హాస్పిటల్కి తీసుకెళ్లి ట్రీట్మెంట్ చేయించావని కూడా చెప్పింది. నీ గురించి తనెంత గొప్పగా చెప్పిందో. కానీ చివరి నిమిషంలో చాలా బాధపడింది. బాధపడటం దేనికి? మధ్యలో దూరి దెబ్బలు తినడం తన తప్పు. అయినా సరే నేను తీసుకెళ్లి కట్టించాను. నేను హెల్ప్ చేసినట్టే కదా. అంత దూరం వెళ్లి హెల్ప్ చేసిన వాడివి ఇంటి దాకా ఎందుకు తీసుకురాలేదు? ఆడపిల్లని అలా ఒంటరిగా వదిలేసి వచ్చేస్తావా? అమ్మా, నేనేమి తనని ఫారెస్ట్ లో వదిలిపెట్టలేదు, సిటీ హాస్పిటల్లోనే కదా వదిలిపెట్టాను. రే, అమ్మాయి ఎంత అమెరికాలో పెరిగినా ఇక్కడ అమ్మాయి మనస్తత్వం రా. అది కూడా కాలు నేల మీద పెట్టలేని పరిస్థితిలో సాయం కావాలి కదా. అమ్మా, అక్కడి నుంచి క్యాబ్ బుక్ చేసుకుంటే క్యాబ్ ఎక్కించడానికి అక్కడ నర్సు హెల్ప్ చేస్తారు. ఈ విషయం మాకు తెలియదు. మరి ఇందాకటి నుంచి ఫోన్ చేస్తుంటే తన ఫోన్ కలవట్లేదురా. అయినా నువ్వు వెళ్ళి తీసుకొస్తే తప్పేంటి? వెళ్ళు, వెళ్ళి తీసుకురా, వెళ్ళు. నేను తీసుకురానమ్మా, తనే ఎలాగోలా వచ్చేస్తుంది. రే రే, ఏంట్రా జ్యోతి, ఆ అమ్మాయి నడవలేని పరిస్థితిలో ఉందిరా. అర్థం చేసుకోరా. ఆడపిల్లరా, పాపరా అమ్మాయి. నీకు తగలాల్సిన దెబ్బ తనకి తగిలి కాలు విరక్కొట్టుకుంది. అదే నీకు తగులుంటే ఏమయ్యేది? ఆఫీస్కి అటు బయటికి వెళ్లకుండా కట్టు కట్టించుకుని ఉసూరుమంటూ ఇంట్లోనే కూర్చుని ఉండేవాడివి కదా.
అది ఎంత నరకమో చెప్పు. ఆ అమ్మాయి చాలా మంచి చిన్నబాబు. నీ వల్ల తన కాళ్ళు విరగ్గొట్టుకుంది. అలాంటి అమ్మాయిని అలా అనాథగా వదిలేసి వస్తారా? చాలా తప్పు చిన్నబాబు. బావా బావా, నేను లేవలేకపోతున్నాను, ప్లీజ్ నన్ను తీసుకెళ్ళవా? అలా ఏం కుదరదు. క్యాబ్ బుక్ చేసుకొని ఇంటికి రా. బావా బావా బావా. రే జ్యోతి, ఇంకా ఏం ఆలోచిస్తున్నావురా? మన ఇంటి నుంచి ఎవరో ఒకరు తన కోసం వస్తారని పాపం పిచ్చిది ఎదురు చూస్తూ ఉంటుంది. వెళ్ళరా, వెళ్ళి తీసుకురా. వెళ్ళండి బాబు. అది కాదమ్మా. రే, నువ్వింకేం మాట్లాడకురా. వెళ్ళి అమ్మాయిని తీసుకురా, వెళ్ళు. నేను చెప్తున్నాను కదా, వెళ్ళరా. నువ్వు ఇంతిదిగా చెప్పాక కూడా వెళ్లకుండా ఉంటానా? వెళ్తానులే. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. అమ్మయ్యా. అక్క, మొత్తానికి ఒప్పించి పంపించావు, బానే ఉంది. కానీ నాకు ఒక డౌట్. డౌటా? ఏంటో చెప్పు. నువ్వు వీళ్ళిద్దరి మధ్య స్నేహం కుదురుస్తున్నావో లవ్ సెట్ చేస్తున్నావో నాకు అర్థం కావట్లేదు. నిన్ను లవ్ ఏంటే లవ్వు? ముందు ఆ రాణి మీద జ్యోతికి ఒక మంచి అభిప్రాయం రావడానికే ఇదంతా. నువ్వు ఇలాంటి పిచ్చి పిచ్చి అనుమానాలు పెట్టుకోకు, అర్థమైందా? అర్థమైందిలే అక్క. సర్లే. ఏంటి నీ మొండి పట్టుదల? ట్రీట్మెంట్ చేయించాను, ఆ మాత్రం క్యాబ్లో రాలేవా? నేను నడవలేని పరిస్థితిలో ఉంటే క్యాబ్ దాకా ఎలా వెళ్ళగలను? నువ్వు కావాలని ఇలా చేస్తున్నావు కదా. నేనెందుకు చేస్తాను బావా ఇలా? నిజంగానే నాకు హెల్ప్ కావాలి. ఎవరైనా హెల్ప్ చేస్తేనే నేను క్యాబ్ దాకా నడవగలను. మరి హాస్పిటల్లో ఇక్కడ ఇంతమంది స్టాఫ్ ఉన్నారు కదా, హెల్ప్ అడిగితే చేస్తారు కదా. తెలియని వాళ్ళని హెల్ప్ అడగడం, అలాంటి వాళ్ళ మీద జాలి చూపించడం నాకు ఇష్టం ఉండదు బావా. ప్రతి దానికి ఏదో ఒక లాజిక్, ఏదో ఒక లింక్ పెట్టి మాట్లాడుతున్నావు. మాటకి ముందోసారి బావా, మాట తర్వాత ఒకసారి బావా అంటున్నావు. ఏంటో నీ వరుస నాకు అర్థం కావట్లేదు. మరదలి వరుస బావా. ఏయ్, నిన్ను నువ్వు మళ్ళీ ఇంత దూరం వచ్చింది నా క్లాస్ తీసుకోవడానికా, నన్ను ఇక్కడ నుంచి తీసుకెళ్ళడానికా? కోపం చాలు గాని తీసుకెళ్ళు బావా. అమ్మాయిని ఎలా కోపడతావేంటి బాబు? నీకోసం ఇంతసేపటి నుంచి ఎదురు చూస్తుంటే నువ్వంటే ఎంత ప్రేమో తెలుసా? ప్రేమ? అంత ప్రేమించిన అమ్మాయిని కష్టపెట్టకయ్యా, తీసుకెళ్ళయ్యా. ప్రేమ ప్రేమ ప్రేమ. బావా ఎత్తుకో. అక్క, చిన్నబాబుని తిట్టో కసిరో మొత్తానికి ఒప్పించి పంపించావు గాని రాణిని ఇంకా తీసుకురాలేదేంటి? తీసుకొస్తాడంటావా? ఏయ్, వాడు నా కొడుకే, తప్పకుండా తీసుకొస్తాడు. ఒక గొప్ప ప్రేమికుడు, ప్రేమించే మనసున్నవాడు ప్రతి అమ్మాయిని గౌరవిస్తాడు. రాణి విషయంలో జ్యోతికి తప్పకుండా జాలి కలుగుతుంది. వాళ్ళ మధ్య స్నేహం కుదురుతుంది.
స్నేహం కుదిరాక సలహాలివ్వడం మొదలు పెట్టిస్తాను. నీ ప్లానింగ్ బాగుందక్కా. అందుకే కదా ఇన్ని తిప్పలు. రాణిని తీసుకొస్తాడా అని అనుమానించావు కదా, తీసుకొచ్చాడు చూడు. అయ్యయ్యో రాణి, ఏంటిది? నడవలేనంత గాయమైందా? ఇప్పుడెలా ఉందమ్మా? చాలా నొప్పిగా ఉందత్తయ్య. అసలు కాళ్ళు నేల మీద పెట్టలేకపోతున్నాను. జ్యోతి రావడం చాలా మంచిదైంది. రే జ్యోతి, ఇప్పుడు నువ్వు నా కొడుకు అనిపించుకున్నావురా. నా పెంపకం గొప్పదనేసి ఇప్పుడు నేను గర్వంగా అనుకుంటున్నాను. చాలా వింతలు చూడాల్సి వస్తుంది. బైక్ మీద బ్యాక్ సీట్ లో అమ్మే కూర్చోవాలి, ఆ తర్వాత లక్ష్మికే ఆ స్థానం అని చెప్పే జ్యోతిరాదిత్య ఇప్పుడు ఈ అమ్మాయిని తీసుకొచ్చాడంటే కొత్త అర్థాలన్నీ వెతకాల్సి వస్తుంది. ఝాన్సీ, నువ్వు అలాంటి అర్థాలేమీ ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇది మానవత్వంతో చేసిన సాయమే తప్ప ఇంకేమీ కాదు. అంతేనంటారా? అంత కన్ఫర్మ్ గా చెప్తున్నారంటే మీకు మీ అబ్బాయి మీద చాలా నమ్మకం ఉంది. చాలా ఉంది. రే జ్యోతి, ఆ అమ్మాయిని తీసుకెళ్ళరా. వెళ్ళు. అలాగే అమ్మా. జాగ్రత్తమ్మ రాణి. చాలా థ్యాంక్స్ బావా. నీ థ్యాంక్స్ ఏం అవసరం లేదు. నాకు చెప్పాలనిపించింది బావా. గుడ్ నైట్ బావా. గుడ్ నైట్. అక్క, నువ్వు అన్నట్లు వీళ్ళ మధ్య ఎలాంటి అనుమానాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు అన్నావు, కానీ ఈ రాణి వాలకం చూస్తుంటే చిన్న బాబుని ప్రేమించేలా ఉంది. నోరు ముయ్యవే, అలాంటివేం జరగవు. అగ్రిమెంట్ ప్రకారం వచ్చింది, అగ్రిమెంట్ ప్రకారమే వెళ్ళిపోతుంది. నువ్వు ఇలాంటి అనుమానాలు ఏం పెట్టుకోకు. పద పద. మీ కూతురు ఆ తులసమ్మ దగ్గరే కదా పనిచేస్తుంది. ఆవిడ గారే ఒకరింట్లో పనిచేస్తుంది. ఇంకా మీ అమ్మాయికి ఏమిస్తుంది? వేరే ఏదైనా పనిలో చేరమని చెప్పమ్మా. 5 రోజులు టైం ఇస్తున్నాం, వచ్చి వడ్డీ కట్టమను. లేదంటే ఈ ఇల్లు మా అన్న పేరు మీద రాసివ్వాల్సి ఉంటుంది. అమ్మా, ఏమైందమ్మా? ఎందుకు ఏడుస్తున్నావు? ఏమైందని అడుగుతుంటే చెప్పవేంటమ్మా? ఏం చెప్పనమ్మా, చెప్తే నిన్ను ఇంకా కంగారు పెట్టిందని అవుతాను. ఒక్కదానివి నువ్వు మాత్రం ఏం చేస్తావు? నాకు అర్థమైందమ్మా. ఏమర్థమైంది? ఆ గోవర్ధన్ గారి మనుషులు మన ఇంటికి వచ్చి వెళ్ళారు కదా. అవునమ్మా,
ఈశ్వర్, మీ అన్నయ్య విషయంలో నీకు ఎలాంటి ఈగో లేదు. అన్నయ్యకి నువ్వు ఇంత విలువ ఇచ్చినప్పుడు మరి అమ్మకెందుకు ఇవ్వలేకపోతున్నావు?